See, ఎవరి గురించి మీరు మాట్లాడుతూ ఉంటే, ఎవరితో మీరు అసోసియేట్ చేస్తే వాళ్ళ పట్ల మోహం, ఆసక్తి అనేది పెరుగుతుంది. ఉదాహరణకు ఒక తల్లి ఉందనుకోండి, చిన్న బాబుని ఓ రోజు మార్నింగ్ తయారు చేయడం, తన కోసం వంట చేయడము, స్పెషల్లీ గర్ల్స్ అనుకోండి, ఓ ఇటు పోనీ వేశారు, అటు పోనీ వేశారు, ఏదో కట్టారు, తర్వాత స్కూల్ని పంపించారు. స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పాప, ఒక తల్లి మార్నింగ్ నుంచి ఆ మళ్ళీ ఈవినింగ్ 3:30కి ఆ స్కూల్ నుంచి వచ్చే వరకు ఆ పాపకి నేను ఇలా డెకరేట్ చేశాను, అలా డెకరేట్ చేశానని ఆలోచిస్తూనే ఉంటుంది. అదే మళ్ళీ ఆ 3:30కి ఆ పాపని తీసుకురానికి వెళ్ళినప్పుడు అంతమంది పిల్లలు పరిగెత్తు వస్తూ ఉంటారు స్కూల్ గేట్ నుంచి, కానీ ఆ తల్లి తాలూకా కళ్ళు ఎక్కడికి వెళ్ళదు. ఆ అమ్మాయిని చూడడానికి, తన అమ్మాయి ఒక నవ్వుతూ స్మైలింగ్ ఫేస్ చూడడానికి ఆ కళ్ళు అలానే ఉండిపోతాయి. సో ఎందుకు ఈ ఆసక్తి అనేది పెరిగింది? ఎందుకంటే మీరు అసోసియేట్ చేశారు. ఇమాజిన్ చేయండి, మీరు పుట్టిన వెంటనే పాపని ఎక్కడో పెట్టేస్తారనుకోండి, అది హిందీ మూవీలోనే చూపిస్తారు. కుంభమేళా నుంచి ఆ అబ్బాయి బయటికి వచ్చేసి, అంటే 15 years తర్వాత కలిసినా కూడా బ్లడ్ రిలేషన్ పిలుస్తుంది, ఆవిడకి తెలిసిపోతుంది ఇది నా అబ్బాయి. రియాలిటీ లైఫ్లో ఏమీ అవ్వదు. అసోసియేట్ చేస్తేనే ప్రేమ అనేది పెరుగుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ పాపని పెంచారు, తనతో అసోసియేట్ చేశారనేది ప్రేమ అనేది పెరిగింది. అసోసియేట్ చేయకపోతే ఎలా అవుతుంది? అలానే భగవంతుడి పట్ల ప్రేమ అనేది పెంచాలి, పెరగాలంటే భగవంతుడితో మనము అసోసియేట్ చేయాలి. మన ఇంట్లో విగ్రహాలు ఉండాలి, ఆ కృష్ణుడిని కిరీటం పెట్టాము, ఏదో డెకరేట్ చేశాము, ఏదో మాల పెట్టాము, ఏదో కృష్ణుడి గురించి వినాము, ఏదో పుస్తకం చదివాము. అలా చేస్తూ చేస్తూ మనకి ప్రేమ అనేది భగవంతుడి పట్ల పెరుగుతుంది. కృష్ణ 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 లగే సబ్ కృష్ణ 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 లగే సబ్ కృష్ణ